నేను మీ ఉమ్మ. ఇదిగోండి ఈరోజైతే మనం న్యాచురల్ మట్టి పాత్రలో నేనైతే టమాటా పప్పు అయితే చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది. తప్పకుండా మీరు ఎవరికైనా ఈ మట్టి పాత్ర కావాలంటే మన ఛానల్ చూసి నా ఛానల్లో నంబర్ ఉంటుంది, నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేది చెప్తాను, షాప్ అడ్రస్ అదంతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ మట్టి పాత్రలో వండిన టమాటా పప్పు అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం పదండి. ముందుగా కొత్తగా చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను పదండి పప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన న్యాచురల్ మట్టి పాత్ర. ఇందులో అయితే మీరు చూస్తే గమనించుంటే స్టవ్ ఆఫ్ చేసి ఉంది, కానీ ఇంకా ఉడుకుతూనే ఉంది పప్పు. మనకు స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా చాలా సేపటి దాకా అయితే పప్పు అనేది బాగా మసులుతుంది. ఇప్పటికి కూడా మసులుతుంది పప్పు. చూసారా, దీనిలో వండితే ఏ స్మెల్ లాంటిది కూడా అట్లా ఏమి ఉండదు. మన న్యాచురల్ మట్టి పాత్ర కాబట్టి సూపర్ టేస్టీగా పాతకాలంలో అయినట్టుగా టేస్టీగా అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ హోమ్ టు రెసిపీస్. నేను మీ ఉమ్మ. బాయ్.